దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర దక్షిణ భారతదేశంలో కుండపోత వానలు పడుతున్నాయి. ముంబై, గుజరాత్, కేరళ, కర్ణాటకలో వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో ఇంద్రాయణి నదిపై బ్రిడ్జ్ కుప్పకూలింది. ఇప్పటి వరకు ముంబైలో 8 మంది, యూపీలో 2 రోజుల్లో 24 మంది చనిపోయారు. కేరళ, కర్ణాటకలో కొండ చర్యలు విరిగిపడి ఇండ్లు ధ్వంసమయ్యాయి. బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్లో భారీగా వానలు దంచి కొడుతున్నాయి. గుజరాత్లోని సూరత్లో నిన్నటి నుంచి జోరుగా వర్షం పడుతోంది. అటు పూణే, ముంబైలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ముంబైలోని అనేక ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహారాష్ట్ర పూణేలోని ఇంద్రాయణి నదిపై బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఘటనలో 51 మందికి గాయాలయ్యాయి. గల్లంతైన 25 మంది పర్యాటకుల కోసం గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూలో స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో బ్రిడ్జ్ దెబ్బతిన్నది. అదే సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఎడతెరిపి లేని వర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని అస్తవ్యస్తమైంది. నావీ ముంబైలోని వాషి ఏరియాలో ఓ కాంపౌండ్ వాల్ కూలింది. దీంతో పలు కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలైన పాల్ఘర్, ఠానే, సింధుదుర్గ్, పూణేలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో కేరళలో 2 రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కోజికోడ్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి మోకాళ్ల లోతు నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వరద నీటితో లోతట్టు ప్రాంతాలు కుంటలను తలపించాయి. కేరళలోని మున్నార్, కొచ్చిన్ సహా పలు చోట్ల జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కేరళలోని పంబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పంబా నది స్నానాలపై తాత్కాలిక నిషేధం విధించారు అధికారులు. నీటి మట్టాలు పెరగడంతో భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. పంబా సన్నిధానం మార్గాన్ని నిరంతరం వర్షాలు ప్రభావితం చేస్తున్నందున శబరిమల ఆలయానికి ఎక్కేటప్పుడు యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సూచనలు చేసింది. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ కన్నడ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. పలు జిల్లాల్లో 11 నుంచి 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉడిపి, శివమొగ్గ, చిక్మంగళూరు, కొడగు జిల్లాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మంగళూరులో నేషనల్ హైవే 169 సమీపంలోని కెట్టికల్లు దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించాయి. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20, 21, 22న అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు ఐఎండీ అధికారులు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు 25 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 7 పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభావిత ప్రాంతాలను సర్వే చేసి వారి కుటుంబాలకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి పరిహారం వెంటనే కుటుంబాలకు అందించాలన్నారు యూపీ సీఎం.